హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గుండె నిండా గుడి గంటల ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, రవి శృతి బైక్పై వెళ్తుంటే మధ్యలో ఆపి వెనక కూర్చుంటుంది నీతు. మధ్యలో పోలీసులు ఆపి ట్రిపుల్ రైటింగ్ తప్పని తెలియదా అని క్లాస్ పీకుతారు. సరే ఎవరినో ఒకరితోనే వెళ్ళాలి, ఎవరిని ఎక్కించుకుంటామని అడుగుతాడు ట్రాఫిక్ పోలీస్. నన్ను వదిలేసి వెళ్తే బాగుండదు కదా అని నీతు అంటే, నన్ను వదిలేసి వెళ్తే కూడా వాడికి లైఫే ఉండదు అని శృతి కూడా అంటుంది. సరే ఫైన్ కట్టండి అని ఫైన్ వేస్తాడు ట్రాఫిక్ ఎస్ఐ. ఇక తాను అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి ఎస్ఐ బైక్ ఎక్కి వెళ్ళిపోతుంది నీతో. ఇక రవి దగ్గర డబ్బులు లేకపోవడంతో ఫైన్ కూడా శృతిని కడుతుంది. నువ్వు పద వెనక ఎక్కించుకొని బాగా అలసిపోయినట్టున్నావు, చెప్తా నీ పని అని రవిపై కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది శృతి. ఇక ప్రభావతి కాళ్ళు నొప్పులతో ఇబ్బంది పడుతుంటే నొక్కన అత్తయ్య అని అంటుంది మీనా. ఏంటి నొక్కేది నా పీక అని తన వంకర బుద్ధి చూపిస్తుంది ప్రభావతి. అత్త కదా అని కాళ్ళు నొక్కుతానంటే పీక నొక్కుతావా అనే అత్తని జీవితంలో మొదటిసారి చూస్తున్న మీనా. ఈ జీవి ఇంతే, తయారీ విధానంలో లోపం. ఆల్ ఇండియా కోడలని హింసించే అత్తల సంఘానికి అధ్యక్షురాలు ఈమె అని గాలి తీసేస్తాడు బాలు. అత్త ఒక ఇంటి కోడలే అని గుర్తు చేయటానికి మా అమ్మ గుర్తొస్తుందిలే అని అంటాడు బాలు. సత్యం ఇక ఏంటి అత్త వస్తుందని కంగారు పడిపోతుంది ప్రభావతి. బొమ్మల కొలువు కదా, నేనే పిలిచా, ఈరోజే వస్తుంది అంటాడు సత్యం. ఇంతలో మనోజ్ రోహిణీలు రావడం, రండి రండి మీ గురించే చూస్తున్నా. మన ఇంట్లో అందరి పెళ్ళిళ్ళైనా పిల్లల యోగం మాత్రం లేదు, అందుకే సంతాన హోమం జరిపించాలని పంతులు గారు చెప్పారు. బొమ్మల కొలువుతో పాటు ఈ హోమం కూడా జరిపించాలి అని అంటాడు సత్యం. ఎందుకులే నాన్న ఇవన్నీ పెద్ద ఖర్చు అని అంటాడు మనోజ్. ఆ మాటలతో బాలు, రేయ్ నువ్వు మనిషివా మన అమ్మవా అని మళ్ళీ ప్రభావతిని లాగుతాడు. దాంతో ప్రభావతి ముందు రోహిణి మనోజ్లకే పిల్లలు పుట్టాలి కాబట్టి ముందు వాళ్ళతోనే యోగం చేయిస్తాను అని మెలిక పెడుతుంది. ఇక కూర్చోబెట్టు, దెబ్బకి నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటాడు బాలు. ఏంటి ప్రభావతి ఇది, వాడొక్కడే నీ కొడుక, మిగిలిన ఇద్దరు నీ కొడుకులు కాదా అంటాడు సత్యం. చెప్పమ్మా చెప్పు, మేము నీకు పుట్టలేదా, మా నాన్నకి సెకండ్ సెటప్ ఉందా, మా ఒరిజినల్ అమ్మ ఎక్కడుంది చెప్పమ్మా చెప్పు అని ఆ అమ్మని పిలిపించి నిన్ను ఈ మనోజ్ గారిని బయటకు పంపించేస్తామంటాడు బాలు. ఆపేహే నీ వాగుడు, ఈ వాగుడు భరించడం కంటే ఆ యోగం జరిపించడమే బెటర్, మీకు నచ్చినట్టు ఇయ్యడండి అని అంటుంది ప్రభావతి. దాంతో మీనా ఈ యాగానికి మన ఇంటి ఆడపడుచు మౌనికను కూడా పిలవాలి అంటుంది. ఇక తప్పకుండా పిలుద్దామని అంటాడు బాలు. ఎవరిని పిలవాలో నేను చెప్తాను కదా, ఇక్కడ ఆంధ్రుల అభిమానుల అత్తగారు ఉండగా మీరంతా పిలవడం ఎందుకు, నేను పిలిస్తే చాలు అల్లుడు గారు అమ్మాయిని తీసుకొని వస్తాడు అని పోతుంది ప్రభావతి. ఇక మౌనికకు ఫోన్ చేస్తుంది కానీ పక్కనే తన భర్త సంజు ఉండడంతో లిఫ్ట్ చేయదు మౌనిక. అది గమనించిన సంజు కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అని ఆవేశపడతాడు. అల్లుడు గారు నేను మీ అత్తగారిని అని అంటుంది ప్రభావతి. మీకు మీరే తగిలించుకుంటున్నారా గారు అని గాలి తీసేస్తాడు సంజు. బాగున్నారా బాబు ప్రభావతి అంటే, లేదు గుడికి ముందు కూర్చొని మీ పెద్ద కొడుకులు అడుక్కుంటున్నాని వెటకారంగా మాట్లాడతాడు సంజు. మా ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నాం, మీరు వస్తారని కాల్ చేశాను, దాంతోపాటు హోమం కూడా చేస్తున్నాం, మీరు ఇద్దరు కూడా రావాలి అంటుంది ప్రభావతి. మీ బొమ్మలాటకి మేము రావాలా, అక్కడికి వస్తే మీ కొడుకు ఎలాంటి మర్యాదలు చేస్తాడో చూసాం కదా, నేను రాను, మీ కూతుర్ని పంపించను, పెట్టేయండి ఫోన్ అని చిరాకుగా ఫోన్ పెట్టేస్తాడు సంజు. ఇక బాలు పెద్దగా నవ్వుతూ ఏదో భారీ డైలాగులు కొట్టినట్లుంది అని గాలి తీసేస్తాడు. ఇక రే నీకు నీ పెళ్ళానికి దమ్ముంటే వెళ్ళి వాళ్ళని తీసుకురండ్రా అంటుంది ప్రభావతి. దానికి దమ్మెందుకు, తీసుకొస్తే ఏం చేస్తావు అని అంటుంది మీనా. నువ్వు చెప్పినట్లు చేస్తాను అని అంటుంది ప్రభావతి. ఆ మాటలతో బాలు చూడు మీనా, నువ్వేం చెప్పినా చేస్తానన్నది కదా, దొరికింది, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకొనిరా, మిగతాది నేను చూసుకుంటానని అంటాడు. ఇక వాళ్ళు రావాలంటే మీ తాత దిగి రావాలి అని అంటుంది ప్రభావతి. సరే అది చూద్దామని అంటుంది, సవాల్ చేస్తుంది మీనా. ఇంకా అటు మౌనిక బాధపడుతూ ఉండగా, నీకు పిల్లలు పుడితే తప్ప వాడు మారడు, నా పరిస్థితి కూడా ఒకప్పుడు ఇలానే ఉండేది, సంజు కడుపులో పడ్డాక ఆ మృగం మారాడు, నీకు పుట్టబోయే బిడ్డ వల్లే నీ కాపురం చక్కబడుతుంది అంటుంది మౌనిక అత్త. ఇక ఇంతలో మీనా ఎంట్రీ ఇస్తుంది. మౌనికను చూసి తలడిల్లిపోతుంది. అనంతరం మౌనికకు బొట్టు పెట్టి బొమ్మల కొలువుకి ఆహ్వానిస్తుంది. నా పెళ్ళాం రాదు, ఆ ఇంటికి ఎలాంటి రాయబారాలు ఉండవు అంటాడు సంజు. దాంతో మీనా సంజుల మధ్య మాటలు పెరుగుతాయి. నా అనుమతి లేనిదే అడుగు బయట పెట్టకూడదని సంజు అంటే, మౌనిక వస్తువు కాదు మనిషి అని గుర్తించు అని క్లాస్ పీకుతుంది మీనా. నువ్వు ఇలాగే మాట్లాడితే వెళ్ళి నా మొగుడిని
పంపిస్తా. నువ్వు నా మొగుడి ముందు ఇలాగే మాట్లాడగలవా? నా మొగుడు ఎలాంటి వాడో నాకంటే నీకే బాగా తెలుసు. ఆయనపై కోపంతో మౌనికను పుట్టింటికి దూరం చేయకుంటుంది మీనా. ఇంతలో సంజు తల్లి కూడా ఇది సంతానం కోసం జరిగే హోమం, వెళ్తేనే బాగుంటుంది. ఇలా మాట్లాడడం తప్పు. నీకు ఇష్టం లేకపోతే మౌనికను కూడా పంపించు అని అంటుంది. ఆ మాటలతో సంజు నోరు మూస్తాడు. ఇక ఈ పూలు అమ్మేది పిలిస్తే మేము వెళ్ళాలా? పొగరు చూపిస్తే పడాలా అని అంటాడు. నేను అమ్ముకునేది పూలే ఆత్మాభిమానం కాదు. మౌనికపై నీ ప్రతాపం చూపిస్తే నా చేతికి పని చెప్పాల్సి ఉంటుంది. చేయి నరికి ఆ చేతనే పూలు అమ్మిస్తా. ఇది పూలు అమ్మే చేతులే కాదు, అదే చేత్తో ఒక్క ఫోన్ కొడితే మీడియా మొత్తం వచ్చి మీ ఇంటి ముందు ఉంటుంది. మా నాన్న రాజకీయ జీవితం, మీ నాన్న రాజకీయ సమాధి చేస్తా. గృహహింస కేసు పెట్టి లోపల తోయిస్తా అని వార్నింగ్ ఇస్తుంది మీనా. దెబ్బకి సైలెంట్ అయిపోతాడు సంజు. ఈ పూలు అమ్ముకొని దాన్ని సత్తా ఏంటో నీకు చూపిస్తా. నా ఆడపడుచు మొగుడిని కాకపోయి ఉంటే చెప్తో సమాధానం చెప్పేదాన్ని అంటుంది మీనా. దాంతో సంజు అయితే తీసుకెళ్ళి పుట్టింట్లో పెట్టుకొని నేను వదిలేస్తాను అని అంటాడు. ఏం తప్పు ఉందని వదిలేస్తావని తిరగబడతాడు సంజు. ఇక ఇంతలో సంజు తండ్రి వచ్చి, నువ్వు భయపడితే భయపడిపోతాం అనుకుంటున్నావా? ఇదిగో నా కోడల్ని నీతో పంపిస్తా. నీకు భయపడి కాదు, నా కోడలికి పిల్లలు పుడితే నా వంశం నిలబడుతుందనే ఆశతో పంపిస్తా అని అంటాడు. దాంతో ఎపిసోడ్ అయిపోతుంది.